తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ హయాం నాటి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. 3 నిందితులను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? మద్యం కుంభకోణం రవాణా కేసుకు సంబంధించి ఈడీ అధికారుల దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో రాజిరెడ్డి కస్టడీతో పాటు వాసుదేవ్ రెడ్డి, తర్వాత సునీల్ కుమార్ అయితే ఈడీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసింది. అయితే వారు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా కస్టడీ తీసుకొని ఈడీ అధికారులు విచారించనున్నారు. మరి కాసేపట్లో కూడా ఈడీ కార్యాలయానికి అయితే వాళ్ళు అయితే చేరుకున్నారు. ఇప్పటికే చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వారిని ముగ్గురిని కూడా ఈడీ అధికారులు అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం ఈడీ కార్యాలయానికి అయితే తరలిస్తున్నారు. అంటే ఈ రవాణా కేసుకు సంబంధించి దాదాపు ప్రభుత్వానికి 195 కోట్లకు పైగా కూడా ఖజానాకు నష్టం కలిగించారు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారనే దాని మీద కూడా ఈడీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈడీ అధికారులు ఈ కేసు నమోదు చేసి ఏపీ సిఐడి కేసు నమోదు చేసిన ఆధారంగానే ఈడీ అధికారులు కూడా మనీ లాండరింగ్ పాల్పడారనే ప్రధానంగా ఆరోపణతో కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వీరి నివాసంతో పాటు వీరి కార్యాలయాలకు సంబంధించి కూడా దాడులు నిర్వహించడం జరిగింది. దాడుల్లో భాగంగా కొంతవరకు కార్లతో పాటు తర్వాత కీలక పత్రాలను కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రవాణాకు సంబంధించి మొదటగా ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్న 2 కంపెనీలకు సంబంధించి కానీ మళ్ళీ సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చి తర్వాత వారిని లబ్ధి కూర్చేలాగా వీళ్ళు చేశారని చెప్పి కూడా ప్రాథమిక దర్యాప్తులో ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజు స్వాధీనం చేసుకున్న పత్రాలను ఆధారంగా ఈ ముగ్గురిని కూడా ఇటు వాసుదేవ్ రెడ్డితో పాటు రాజిరెడ్డి కసిరెడ్డి తర్వాత సునీల్ కుమార్ అయితే ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రశ్నించిన తర్వాత దీనికి సంబంధించి మరికొంత కీలకమైన సమాచారం రాబోతవచ్చు అని చెప్పి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో వారిని విచారణ చేయనున్నారు. విచారణలో భాగంగా గతంలో దొరికిన పత్రాలను ఎదుట పెట్టి వాటిని ప్రశ్నించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దాంట్లో సబ్ కాంట్రాక్టర్లకు ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు అంటే వారికి అప్పుడు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, వారు ఏ విధంగా లబ్ధి పొందారనే ఇలాంటి పలు అంశాలపైన కూడా ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపించే అవకాశాలు తెలుస్తుంది. దీనిలో మరి ఈడీ అధికారులు విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు వెళ్ళకొస్తాయి అనేది కూడా ఈ 3 రోజుల కస్టడీలో విచారణలో భాగంగా అనంతరం కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈడీ మొత్తం ఈ దూకులు పెంచిన తర్వాత వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమంది ఎవరైనా పాత్ర ఉన్నట్లయితే వారికి కూడా నోటీసులు సర్వ్ చేయడం, లేదనుకో వారిని విచారించిన తర్వాత కూడా వారికి సంబంధించి పాత్ర ఏదైనా ఉన్నట్లయితే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి దర్యాప్తులో భాగంగా పలు అంశాలను అయితే వెలుగులోకి వస్తాయని చెప్పి ఈడీ అధికారులు భావిస్తున్నారు. చూడాలి మరి 3 రోజుల పాటు ఈడీ అధికారుల దర్యాప్తుకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఆ విచారణలో భాగంగా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.